అన్ని ఛానల్స్ చూసినాను. ఉమ్, ఒక్క బందర్లో పేర్ని నాని ఇంటి దగ్గర ఏదో అవతల యువతల ఇద్దరు రాళ్ళు ఇసురుకున్నారు అనేటువంటి వార్త తప్ప ఉమ్, నాకెక్కడ ఇట్లాంటి వార్త ఏం కనపడలేదు. అవును. వెంటనే పోలీసులు కనపడుతున్నారు, పోలీసులు పోయినారు, తరిమేస్తున్నారు, అయిపోయింది. ఉమ్, ఇప్పుడు పోలీసు చాలా అలర్ట్ గా ఉంది. ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్డర్లోకి వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా అద్దాల రూమ్ లో కూర్చొని ఊహించుకొని చుట్లు పెడుతున్నాడో నాకు తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఏదైనా ఇప్పుడు సినిమాలో డైరెక్టరు యాక్షన్ కంటే ముందు ఊహించుకుంటాడు ఎట్లా జరిగితే బాగుంటుందని. అట్లా ఆ సీన్ రప్పించడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పరిస్థితి రావాలి అని మనం కోరుకుంటున్నాడో నాకేం తెలియదు. లేకపోతే వాళ్ళే చేసి మళ్ళీ వీళ్ళ మీద దోయడానికి ఏమన్నా ఇది ఒక రివర్స్ ప్లానా? ఆ ధైర్యం కూడా లేదులేండి సార్. ఇప్పుడు ఆ ధైర్యం కూడా ఎవడు చేయలేడు. ఎవడన్నా ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టొట్టల్లో ఒకరిద్దరు తప్ప ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఉండేటువంటి అంటే సారీ, నేను మీరు అన్నారు కాబట్టి ధైర్యం చేయలేరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు ప్రకాశం జిల్లా దర్శిలో వాళ్ళే గెలిచారు. వాళ్ళే గెలిచి కూడా టీడీపీ వాళ్ళు ఇళ్ల ముందు టపాకాయలు కాల్చి ఇద్దరిని కొడితే వాళ్ళు సాగు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు దర్శిలో. వాళ్ళే గెలిచి కూడా చేశారు. దీని ఏమనాలి? దుర్మార్గం. అదే ఆయన ట్వీట్ అదే. ఇప్పుడు అందుకోసం లేని పరిస్థితిని ఊహించుకొని గవర్నర్ జోక్యం కోరుతున్నాడు అంటే ఆయన పాఠాలు నేర్చుకోవడం లేదు అని, పాఠాలు నేర్చుకోవడం సిద్ధంగా లేడు అని. ఈరోజు ప్రజానీకము ఇంత క్లియర్ గా ఇప్పుడు ఆయన ఒకవైపు చెప్తాడు, మా అక్క చెల్లెల ఓట్లు ఏమైపోయినాయి, మా అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి, మేము ఇంత చేసినాం అంత చేసినాం. అవ్వాతాతలు, అక్క చెల్లెళ్ళు, జనము, ఉద్యోగులు, టీచర్లు, సాధారణ వర్తకులు, ప్రజలు ఆ చెంప ఈ చెంప వాసిపోయేటట్టు కొడితే అరే ఎందుకురానైనా ఏం తప్పు చేసినా ఆత్మహత్య చేసుకోవాలా, మదన పడాలా, మర్యాద నేర్చుకోవాలా, ఏది ప్రజల పట్ల గౌరవంగా ఉండాలా, అట్లా విడిచిపెట్టి మళ్ళా మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కేటువంటి అలవాట్లన్నీ కనపడి చుట్లు చేస్తూ ఉంటే ఇంకా సానుభూతి కాదు, అసహ్యం వేస్తుంది ట్రోల్ని చూసి. ఏం రాజకీయ నాయకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ట్విట్ చేయడానికి ఎవరు మిగిలినట్లేదు, ఆయనే ట్విట్ చేస్తున్నాడు. ఇంకెవరు చెప్పేవాడు లేడు. మా పార్టీ ఇట్లే వస్తుంది, ఆ పార్టీ ఉంటుంది లేదా డౌట్ఫుల్ గా ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏమైనా నిజంగా జరిగితే తప్పనిసరిగా ఖండిస్తాం. వైసీపీ వాళ్ళకి అన్యాయంగా ఎవరన్నా వెంటబడి ఏదైనా చేసినారనుకోండి తప్పది, చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోకూడదని చెప్తాం మనం. అట్లా కాకుండా లేని దాన్ని ఊహించుకొని ప్రజలారా నాకు సానుభూతి చూపండి, నా పార్టీని కాపాడండి, పోలీసులు అచేతనమైన పోలీసు వ్యవస్థ అంట, పోలీసు వ్యవస్థ నిస్తేజం అయిపోయింది. ఇంత అచేతనం అయిపోతే గవర్నర్ ఏం చేస్తాడు? కరవ తీసుకొని వస్తాడా? లాఠీ తీసుకొని గవర్నర్ చెప్పిన ఆ పోలీసుకే చెప్పాలా? కాబట్టి ఇవన్నీ అనవసరమైన చేష్టలు, ఓవర్ యాక్షన్. ఇది పనికిరాదు ఆయనకు. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని వాస్తవంగా ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఖండించమని చెప్పండి. ఖండిస్తారు, ఎవరైనా ఖండిస్తారు. ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఈ ఘర్షణలు నువ్వు ఘర్షణలు చేసినావు కదా, నీ మీద జనంలో ఇంత వ్యతిరేకత వచ్చింది. నువ్వు ప్రతీకార దాడులు చేసినావు, ప్రతీకార ఏచతో రగిలిపోయినావు, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసి ఏమంటే బీపీ పెరిగిందంటే, లేకుంటే పోలీస్ స్టేషన్లు ఎట్టు కొట్టించివి, ఆ ఎంపీని కొట్టించి, మీ పార్టీ ఎంపీని, కొంతమంది నాయకుల్ని కొట్టించి, ఒక మర్డర్ చేయించివి. ఇవన్నీ చేసినావు కాబట్టి కదా నేను జనం చీ 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 అంటుండేది. ఎవరైనా అవన్నీ తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా చేస్తారా? ఎవరు ఆ పద్ధతిలో పోరు, గౌరవప్రదంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సోబర్ గా వ్యవహరిస్తున్నారు. ఘర్షణలు జరిగే చోట ఇప్పుడు నాకు అయ్యన్న పాత్రుడు ట్వీట్ చూశాను, అయ్యన్న పాత్రుడు పెట్టినటువంటి పోస్టింగ్ చూశాను నేను. ఆయన ఏమన్నా అంటే 3 రోజులు, బహుశా అయ్యన్న పాత్రుడు అనుకుంటాను నేను, 3 రోజులు ఎక్కడ ఏమి ర్యాలీలు అవి చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది మన కోసమే, కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, సరే తప్పు చేసిన వాళ్ళని మాత్రం గవర్నమెంట్ వదలదు, అది చెప్పొచ్చు. దాంట్లోనే